సో సార్ వన్ ఫైనల్ థింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తూ జాబ్స్‌కి ట్రై చేయాలనుకునే వాళ్ళు కానీ, లేదు అనంటే ముందు నుంచి కూడా ట్రై చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్‌కి వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. అదే విధంగా వాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే సక్సెస్‌ని సాధించగలరు అన్నదానికి మీరేం సజెస్ట్ చేస్తారు? సీ నేను ఇప్పటికి కూడా చెప్తున్నా. లేబర్ విల్ నాట్ గో అన్‌రివార్డెడ్. కష్టపడితే ఫలితం అనేది ఉంటది. హ్మ్. ఇందులో మీరు హార్డ్ వర్క్ మిక్స్ చేయండి, లేదా స్మార్ట్ వర్క్ చేయండి. 2 కలిపి మిక్స్ చేయండి అన్నది అది డిపెండ్స్ ఆన్ ఒకరొకరికి ఉంటది. హ్మ్. ఒక పిల్లవాడికి ఏముంటది అనంటే, ఒక 3 గంటలే చదివితే బాగా అర్థమైపోతది ఒక టాపిక్. ఇంకొకరికి 6 గంటలు పట్టొచ్చు. కానీ కన్సిస్టెన్సీగా ఎవరు చేస్తున్నదన్నది ఇంపార్టెంట్. హ్మ్. మీరు చిన్నప్పటి నుంచి ఒక వినే ఉంటారు. రాబిట్ అండ్ టర్టాయిస్. టార్టాయిస్. సో, ఎవరు కన్సిస్టెన్సీగా చేస్తూ పోతారు. ఇక్కడ ఏందంటే మీకు ఒకటే చెప్పాను. లేబర్ విల్ నాట్ గో హ్మ్. అన్‌రివార్డెడ్. హార్డ్ వర్క్ ఒకటి. కన్సిస్టెన్సీ కూడా ఒకటి. చాలా క్రమం తప్పకుండా అది చేసుకుంటూ రావాలి అన్నది చాలా ముఖ్యం. హ్మ్. ఈ క్రమం తప్పకుండా రావాలి అన్నదానికి చాలా ఇంపార్టెంట్. అది చాలా టైమ్ టేబుల్ మీరు ప్రిపేర్ చేసుకొని దానికుండాలి. ఒక ఆర్మీ మెన్ లాగా ఒక డిసిప్లిన్ లైఫ్ అనేది రావాలి. హ్మ్. మన కోసం చేస్తున్నది. మనం ఎవరి కోసమో చేస్తున్నది కాదుగా. మీకోసమే చేస్తున్నారు. మీరు ఈవెన్ మీ బ్రదర్ కోసమో, మీ సిస్టర్ కోసమో, మీ పేరెంట్ కోసమో బికాస్ యువర్ సెల్ఫ్. హ్మ్. సో, ఎంత డిసిప్లిన్‌గా ఉండాలి చెప్పండి. అవును. ఆ డిసిప్లిన్ పద్ధతిలో మీరు ప్రిపేర్ అయితే మాత్రం సరిపోతుంది. ఓకే సార్. సో, థాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ ఐడియాలజీ అండ్ మీ సజెషన్స్ కోసం. సో, చూస్తున్నాం కదా! ఇప్పుడు కొత్తగా రాబోతున్నటువంటి 2026కి సంబంధించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి, ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలి అనుకునే వారు కూడా ముందు నుంచే సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా ఈక్వల్ టైమ్ ఇస్తూ, ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి సిలబస్ మీద ఫోకస్ చేస్తూ, స్కెడ్యూలింగ్ అనేది మనకి టైమ్ టేబుల్ అనేది స్కెడ్యూలింగ్ చేసుకుంటే బెటర్. ఎందుకు అననంటే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా మనం బుక్స్‌ని ఎక్కువగా ప్రిపేర్ అయ్యేదానికంటే మనం మాన్యువల్‌గా పేపర్, పెన్ తీసుకొని మనం దాని పైన ఎక్కువగా థింక్స్ చేస్తే మనకి ఇంకా సబ్జెక్ట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో, గ్రూప్స్‌కి ఎవరైతే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సార్ చెప్పినటువంటి స్టెప్స్‌ని ఫాలో అయ్యి ఖచ్చితంగా జాబ్‌లో సక్సెస్ అవ్వండి.